నమస్కారం అండి. నేను డాక్టర్ సుశ్రుత కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ కన్సల్టెంట్. సో మనకి కొంతమంది క్వశ్చన్స్ అడిగినారు. సో దాని గురించి నేను మీకు వివరిస్తాము అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో తీసుకుంటున్నాము. ఏంటి అంటే నెలసరి రాకపోతే ప్రెగ్నెన్సీ ఉన్నట్లేనా అని చాలామంది అడుగుతున్నారు. కోర్స్ ప్రెగ్నెన్సీ అంటే నెలసరి రాకపోతే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే అట్లీస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అంటే మన డేట్కి ఒక 5 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పొద్దున్నే ఫస్ట్ యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని చేస్తే పాజిటివ్ వచ్చిందా, 2 లైన్స్ వచ్చాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. 2 లైన్స్ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు అర్థం. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు అంటే 2 లైన్స్ రాలేదు ప్రెగ్నెన్సీ టెస్ట్లో అంటే కనుక మళ్ళీ కావాలంటే ఇంకొక 5 డేస్ మనము వెయిట్ చేసి రిపీట్ చేయొచ్చు. లేదు మనకి ఇంకా తొందరగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కొంచెంమంది యాంగ్జియస్గా ఉన్నారు అని అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటే, స్కాన్ చేసుకుంటే తెలిసే విధం ఉంటుంది. సో మనము ప్రెగ్నెన్సీ ఉందా లేదా అంటే ఫస్ట్ చాయిస్ వచ్చేసి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని కనుక్కోవాలి. లేదు ఎలా తెలుస్తుంది అంటే ఇది మనం ఎవరికి చూడొచ్చు అంటే రెగ్యులర్గా పీరియడ్స్ బాగా కరెక్ట్గా వస్తున్న వాళ్ళకి. సో 4 వీక్స్ 5 వీక్స్ అయినా కానీ డేట్ రాలేదు అంటే కనుక యూరిన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. లేదు కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చెక్ చేసుకుంటే బాగుంటుంది.